హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక సన్నివేశంని వివరించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఒక న్యూస్ని మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈరోజు ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగేటువంటి కొన్ని ఆరోపణలలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి కూడా కొన్ని లేవనెత్తడం అనేది జరిగింది. అయితే దీంతో పలు గ్రూపుల్లో కూడా డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఏంటి అని అనుకున్నట్లయితే గ్రూప్ 2 సంబంధించిన ప్రిలిమ్స్ సంబంధించి ఇంకా మార్క్స్ విడుదల చేయలేదు. అదేవిధంగా ప్రిలిమ్స్ నోటిఫికేషన్లో యొక్క హారిజెంటల్ వెర్టికల్ రిజర్వేషన్ సంబంధించినటువంటి కొన్ని తప్పులు అనేవి ఉన్నాయి అనేటువంటి వాటిని కొంతమంది లేవనెత్తుంటే, మిగతా వారు కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇలా చూడండి, గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి మాట్లాడారు, అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడారు అని చెప్పేసి డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అందువలన నేను మీకు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నాను అంటే, యాక్చువల్గా అతను ఇక్కడ మనకి అసెంబ్లీలో ఒక విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఓకే, గత ప్రభుత్వంలో గ్రూప్ 1 సంబంధించినటువంటి కొన్ని అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అతను వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఏం చెప్పారు అనుకున్నట్లయితే, గ్రూప్ 2 తమ ఉద్యోగ కల్పన కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది గత ప్రభుత్వం. సంతలో పశువులను అమ్మినట్టుగా పోస్టులు అమ్మేశారు. మంత్రి గారి దృష్టిలో ఉందని అనుకుంటున్నాను. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పీనట్. ఏందే, ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లు మాత్రమే, ఒక డిఎస్సి పోస్టు 1.5 కోటి మాత్రమే, ఒక 150 కోట్లే. పాపం మా వాడికి ఏముందా, ఇది పెద్ద వేల కోట్లు దోసుకున్నాడికి ఇది లెక్కలేదు కాదు. అందువల్ల కానీ పేద విద్యార్థుల జీవితాలతో చెలగమాడారు. 162 పోస్టులకి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇస్తే, ప్రభుత్వం మారాక ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సొంత జాగీర్దారులాగా వాడుకున్నాడు. అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టాడు, గౌతమ్ సవాంగ్ని చైర్మన్గా పెట్టాడు, తను చెప్పినట్టుగా ఆడించాడు. మూల్యాంకనంలో ఏదైతే ఉందో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు సార్. వాళ్ళకు ఉద్యోగాలు రాలే. ఇంటర్వ్యూలో మాత్రం టాప్ ర్యాంకింగ్ ఇచ్చారు. దానివల్ల బీసీ ఎస్సీలకు చాలా నష్టం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు చాలా నష్టం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, హైకోర్టు చెప్పింది మూల్యాంకనం చేసి కొత్తగా మీరు నిర్ణయం చేయమన్నారు. హాయ్లాండ్లో కూర్చొని నిర్ణయాలు చేశారు. దాన్ని ప్రకటించకుండా హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని ద్వారా మరలా మూల్యాంకనం ఎస్ఆర్ కాలేజీలో కూర్చొని మళ్ళా మూల్యాంకనం చేశారు 2 సార్లు. దాని ద్వారా తనకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో తమ ప్రాబల్యం కలిగిన వాళ్ళకి, తమ అనుమాయులకి పదవులు కట్టబెట్టడం కోసం భారీ కార్యక్రమం చేశారు. దీనివల్ల గందరగోళం వచ్చింది. 162 మందికి పోస్టులు ఇచ్చేశారు. తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్టుగా అయింది కార్యక్రమం. ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇవాళ కోర్టు జ్యూరిడిక్షన్లో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాయం చేయాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అసలే పోస్టులు తక్కువ. గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. గ్రూప్ 2లో కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చింది. గ్రూప్ 1లో ఎలా జరిగిందో గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. భారీ ఎత్తున చేతులు మారింది డబ్బులు. సంబంధించినటువంటి వాటిల్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అడ్డదిడ్డంగా ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి కూడా అతను వీడియో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, చూడండి, చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఏం జరిగింది అనుకున్నట్లయితే అతను చెప్పేది ఇంకోటి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అందులో ఉన్నటువంటి మెంబర్స్ని కూడా ఈ ప్రక్షాళన ఏదైతే ఉంటుందో అటువంటి ప్రక్షాళన కూడా చేపట్టాలని చెప్పేసి కూడా అతను ప్రధానంగా వెల్లడించడం అనేది జరిగిందండి సభలో. ఓకే, మరి ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, మొత్తం ఇక్కడ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గతంలో జరిగినటువంటివి ఇలా కొన్ని అవన్నీ కూడా మనకు క్యారెక్టరిస్టిక్స్ అటువంటివన్నీ అనవసరం, కానీ అది మనకు ఓకే ఇలా కొన్ని పోస్టుల వరకు ఇలా జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి అటువంటి అంశాలు మనం ఒక పక్కన పెట్టేసినట్లయితే అతను చెప్పడం జరిగింది ఈ యొక్క గ్రూప్ 2 ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరున్నారో వాళ్ళని త్వరలోనే ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగిందండి. ఓకే, మీరు వీడియో చూడండి. ఆ వీడియోలో ఇప్పుడు మీకు దీంట్లో ఎడిట్ చేస్తాను. ఓకే, అతను చెప్పిన దాని ప్రకారంగా కూడా అందరూ కూడా ఇంకా భ్రమలో ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా వరకు ఏంటి ఇప్పుడు గ్రూప్ 2 పరిస్థితి ఏంటి, గ్రూప్ 2 అనేది ఆ యొక్క నోటిఫికేషన్లో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అంటున్నారు. అసలు వాటిలో నిజమెంత అనేటటువంటిదంతా కూడా చాలా గందరగోళంలో లోనవుతున్నారు అందరూ కూడా. ఓకే, నేను ఏదైనా సరే ఊరకనే చెప్పమండి. యాక్చువల్గా మీరు ఒకసారి ఆలోచించండి, వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఒకటి అర్థమవుతుంది. ఓకే, అది ఏంటిది, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇతను ఎందుకు చెప్తున్నారు అనేది కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం చాలా ఉంటుంది. ఓకే, ఇది చాలా వరకు ఇంపాక్ట్ కలెక్ట్ చేసినటువంటి అంశం అనమాట. ఇప్పుడు మనకి అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నప్పుడు గ్రూప్ 2కి సంబంధించినటువంటి అంశం వచ్చింది అని అంటే, ఇప్పుడు నేను దాని గురించి చెప్పకపోతే చాలా వరకు మీరు నష్టపోతారు. ఓకే, చెప్తే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కామెంట్స్ మీరు ఎలా చేసినా నో ప్రాబ్లం, కానీ చెప్పాల్సిన బాధ్యత మాత్రం నా పైన ఉంటుంది. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ నేనైతే అనుకుంటుంది ఏంటి అని అంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది గతంలో సరిగా లేదని కూడా అతను చెప్పడం జరిగింది. ఆల్రెడీ చైర్మన్ గారు అయినటువంటి సార్ గౌతమ్ సవాంగ్ గారు కూడా రిజైన్ చేసి వెళ్ళడం అనేది జరిగింది. ఇంకా కొత్తగా చైర్మన్ కూడా ఇంకెవరిని నియమించలేదు. ఓకే, ఈ నియామకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని చాలా వరకు అడిగారు. అది మిత్రులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏంటి అంటే అది అక్టోబర్ ఎండింగ్లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఉంటుందని చెప్పేసి అందరం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, చాలా వరకు అంటున్నారు 2025 అని చెప్పేసి. అది మాత్రం కాదు, అది మనకి అక్టోబర్ లాస్ట్ వీక్లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ జరగనుందనమాట ఎగ్జామ్. కాబట్టి ఆ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి. ఈ ఎటువంటి అవకతవకలు లాంటివేమీ లేవు అని చెప్పేసి మీరు భావించండి. ఐ థింక్ నేను అనుకుంటుంది ఏంటంటే, అతను ఏదో ఫ్లోలో అన్నారు గ్రూప్ 2 అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. అంతే, ఫ్లోలో అన్నారు గ్రూప్ 2 గురించి. అసలు గ్రూప్ 2లో కూడా ఇంటర్వ్యూ ఉండదు, కానీ సారు అతను ఏం చెప్పారంటే గ్రూప్ 2 అని చెప్పేసి చిన్న స్కిప్ అయింది అనమాట, అంతే. ఓకే, అంతవరకు మీరు ఎక్కువగా భ్రమలో ఉండొద్దు. ఇన్కేస్ అటువంటి భ్రమలు ఏమైనా ఉంటే తొలగించుకోండి. అది ఏమీ కాదు. ప్రజెంట్ ఉన్న విషయం ఏంటంటే, మనకి చెప్పిన దాని ప్రకారం చాలా వరకు కూడా ఎవరైతే ఉన్నారో యాస్పిరెంట్స్ అన్న కూడా చాలా వరకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం కోర్టు విషయంకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ ప్రజా దర్బార్లో కూడా లోకేష్ సార్ కూడా కలవడం అనేది జరిగిందండి, మినిస్టర్ గారు. అతనితో కలిసిన తర్వాత అతను కూడా ఏం చెప్పారని అంటే, వీరికి చెప్పడం జరిగిందంట. నాకు ఒకరు ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇలా అన్నారు, యాక్చువల్గా గ్రూప్ 2 హారిజాంటల్ ఓకే రిజర్వేషన్స్ గురించి మేము మాట్లాడి ఇలా కేసు ఫైల్ చేస్తున్నట్లయితే ఇలా మేము అడిగామంటే అది ఇప్పుడు పాసిబుల్ కాదమ్మా, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిందని చెప్పేసి అన్నారు. కాబట్టి మీరందరూ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్కి కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి వాటికి కూడా ఎటువంటి అపోహలకు కూడా మీరు గురి అవ్వద్దు. ఇలాంటివి అసెంబ్లీలోనూ ఓకే లేకపోతే బహిరంగ చర్చల్లోనూ కొద్దిగా చర్చలకు వస్తూ ఉంటాయి, కానీ వాటి వల్ల వచ్చేటువంటి లాభం కానీ నష్టం కానీ ఎటువంటిది ఉండదని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. మనకి ఉండాల్సిన నాలెడ్జ్ అంతా కూడా ఒకటే. అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ
ఏమేమి అంశాలు డిస్కస్ చేస్తున్నారు, అవి మన రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా మనకి ఉపయోగపడుతున్నాయి, అదేవిధంగా దేశంలో కొన్ని సెక్టార్స్కి సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అటువంటి అంశాలపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఇటువంటి కాంట్రవర్సీ ఇష్యూస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పక్కకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మీరు డైవర్ట్ అవ్వద్దండి. నో ప్రాబ్లం, ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి, అందరూ కూడా హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.